నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బస్సు ప్రమాదాల గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా వాటి గురించి మనం మర్చిపోనే లేదు. ఈలోపు దుబాయ్‌లో ఒక బస్సు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అని చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే ఒక బస్సు హజ్ యాత్ర లో భాగంగా మక్కాలో వాళ్ళు దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత మదీనాకు వెళ్తున్నారు. అర్ధరాత్రి అంటే మన కాలమానం ప్రకారం ఆలోచిస్తే సండే ఆదివారం అర్ధరాత్రి తెల్లారితే సోమవారం 1:20 సమయంలో అంటే ఇంకొక 25 కిలోమీటర్లకు మదీనా వస్తుంది. చక్కగా మేమందరం దిగి అక్కడ గూడా చక్కగా వెళ్ళిపోతాం మదీనాకు అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఈలోపు ఇంటికి గూడా ఫోన్‌లు చేసుకున్నారు అందరూ కొంతమంది. అక్కడ మధ్యలో ఒక చోట ఆగిన క్రమంలో వాళ్ళు ఫోన్‌లు చేసుకొని ఇంకాసేపట్లో ఇంకొక 2 అవర్స్‌లో మేము మదీనాకు వెళ్ళిపోతున్నాం. మక్కా కంప్లీట్ అయిపోయింది అని వాళ్ళు చెప్తూ ముందుకు వెళ్లారు. ఆ తర్వాత ఎవ్వరి దగ్గర నుంచి గూడా ఫోన్ కాల్స్ రాలేదు. మొత్తం భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. మక్కా నుంచి మదీనాకు వెళ్తుంటే ఇంకొక 25 నిమిషాల్లో మదీనా వస్తుంది అనగా ఆ బస్సు ఆయిల్ ట్యాంకర్‌ని గుద్దుకోవడంతోటి పూర్తిగా ఆ ఆయిల్ అంతా బస్సుకు అంటుకొని సజీవ దహనం అయ్యారు 42 మంది. అందులో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఓవరాల్‌గా భారతీయులే ఉన్నారు ఎక్కువగా అనేది అర్థమవుతోంది. బస్సు డ్రైవరు, క్లీనరు వాళ్ళు గూడా మరణించారు. ఒక్క రెండో డ్రైవర్ మాత్రం తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. షోయబ్ అనే వ్యక్తి తప్పించుకున్నాడని తెలుస్తోంది. బట్ పూర్తిగా దాని మీద ఇంకా ఎవరికీ అవగాహన రావట్లేదు. ముఖ్యంగా సౌదీ ప్రభుత్వం అక్కడ మనలాగా ఇక్కడ పద్ధతిలా కాకుండా అక్కడ ఇంకా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఇక్కడ అందరూ పరిగెత్తుకెళ్ళి అక్కడ వీడియోలు తీసే పరిస్థితి. ఈవెన్ సౌదీ అరేబియాలో అట్లాంటి సిట్యుయేషన్ ఉండదు. పోలీసులు అక్కడ దగ్గర దరిదాపుల్లో గూడా ఎవరిని రానివ్వట్లేదని తెలుస్తోంది. వాళ్ళ ఆధీనంలోనే ఆ ప్రాంగణం అంతా ఉంది అని తెలుస్తోంది. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి 16 మంది వెళ్లారు అనేది తెలుస్తోంది. అల్మక్కా ట్రావెల్స్ నుంచి 16 మంది వెళ్లారని తెలుస్తోంది. ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది వెళ్లారని తెలుస్తోంది. ఇందులో 42 మంది పూర్తిగా సజీవ దహనం అయ్యారు ఆ బస్సులో ఉన్నవాళ్ళు. అందులో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారని తెలుస్తోంది. ఓవరాల్‌గా హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో 16 మంది అక్కడ చనిపోయారని తెలుస్తోంది. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మేబీ ఆ బస్ డ్రైవరే, రెండో డ్రైవరే తప్పించుకున్నాడనే విషయం ఇప్పటివరకైతే వస్తోంది. బట్ ఇక్కడ చాలామంది దిగ్భ్రాంతి చెందుతూ ఉన్నారు. ఎందుకంటే పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్ళి రావడం అనేది జీవితంలో ఒక్కసారైనా చేయాలని ప్రతి ముస్లిం అనుకుంటాడు. ఆ పద్ధతిలో వాళ్ళు డబ్బులు దాచిపెట్టుకొని పోగు చేసుకొని ప్రతి రూపాయి వాళ్ళు పోగు చేసుకొని ఒక పవిత్రమైన యాత్రగా దీన్ని మలుచుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు దేవుడి మీద నమ్మకంతోటి. ఈ క్రమంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అయితే మన భారత ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి మనం ఈ వీడియో చేసే సమయానికైతే ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు. బట్ తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఇనిషియేటివ్‌గా తీసుకొనైతే అక్కడ సంప్రదింపులైతే చేస్తోంది. మరోవైపు రియాద్ ఎంబసీకి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గూడా మాట్లాడడం జరిగింది. ఏమిటి పరిస్థితులు వాళ్ళ లిస్ట్ అంతా గూడా తీసుకోవడం జరిగింది. ఎవరెవరున్నారు ఇక్కడ ట్రావెల్స్‌లో అల్మక్కా ట్రావెల్ ఫ్లై జోన్‌లో ఎవరెవరు వెళ్లారు? వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ తీసుకొని అక్కడ మ్యాచ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం గూడా హెల్ప్ లైన్ నంబర్స్ 3 నంబర్లు ఇచ్చింది. ఆ నంబర్లు ఇప్పుడు నేను చదువుతాను. ఆ నంబర్‌లను గూడా ఉపయోగించి కాల్స్ చేయొచ్చు అనేది ప్రభుత్వం చెప్తోంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ చేయాలనేది తెలుస్తోంది. ఆ నంబర్స్ స్క్రీన్ మీద మీరు ఒక్కసారి చూడండి. తెలంగాణ ప్రభుత్వం అందించిన నంబర్స్ 8002440003 7997959754 9912919545. వ్యూవర్స్ ఈ నంబర్స్‌కి కాల్ చేసి కుటుంబ సభ్యులు గాని, మిగతా వాళ్ళు గాని ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ మరి ఎవరున్నారు ప్రయాణికులు ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఏదేమైనా నిజానికి ఈ మధ్య కాలంలో జరుగుతున్న బస్ యాక్సిడెంట్లు మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూ ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈరోజు అక్కడ దుబాయ్‌లో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సు ఈ రకంగా పూర్తిగా మంటల్లో కాలిపోవడం అనేది చాలా దిగ్భ్రాంతి కలిగిస్తున్న విషయం. ఈవెన్ అక్కడ గూడా అధికారులు తీవ్ర పర్యవేక్షణ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నంలో సౌదీ అరేబియా ప్రభుత్వం గూడా ముందుకు కదిలింది అని తెలుస్తోంది. ఏదేమైనా ఇటువంటి ఘటనలు జరగడం అనేది దిగ్భ్రాంతికరం. అండ్ అందులో గూడా ఒక దేవుడి కోసం యాత్రకు వెళ్ళే తరుణంలో ఇలా హజ్ యాత్రకు వెళ్ళిన తరుణంలో ఇది జరగడం ఇంకా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇక్కడ వాళ్ళ కుటుంబాలు గూడా చాలా శోకంతోటి దీనంగా ఎదురు చూస్తూ ఉన్నాయి. రైట్. ఈ హెల్ప్ లైన్ నంబర్స్‌ని ఉపయోగించి మీరు గూడా వారికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళు ఈ హెల్ప్ లైన్ నంబర్స్‌కి
కాల్ చేసి విషయాలను కనుక్కునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.